హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్లోని బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ మెథడ్ని చెప్పుకుందాము. ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూడండి. కన్వర్ట్ ఒక బైనరీ నంబర్ ఇచ్చారు, దాన్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయమన్నారు. హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16. ఈ 16ని మనం 2^4గా రాయొచ్చు. ఎందుకంటే 2^4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఒక 16ని 2^4గా రాయొచ్చు. పవర్లో మనకి 4 అనే వాల్యూ వచ్చింది కాబట్టి మనకున్న ఈ బైనరీ డిజిట్స్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 4 బిట్స్ లెక్కన గ్రూప్ చేసుకోవాలి. అందుకోసం ఇచ్చిన బైనరీ నంబర్స్ని విడివిడిగా కొంచెం స్పేస్ ఇస్తూ ఈ విధంగా రాసుకోవాలి. రాసాక రైట్ సైడ్ నుంచి 4 బిట్స్ని గ్రూప్ చేద్దాం. 1 2 3 4 ఈ 4 బిట్స్ ఒక గ్రూప్ అన్నట్టు. 1 2 3 4 ఈ 4 బిట్స్ ఒక గ్రూప్ అవుతాయి. నెక్స్ట్ మనకి 2 డిజిట్సే ఉంటాయి. ఇంకొక 2 డిజిట్స్ లేవు కాబట్టి ఆ లేని డిజిట్స్ ప్లేస్లో మనం జీరోస్ని రాసుకొని మొత్తం 4 బిట్స్ లాగా ఈ విధంగా నోట్ చేసుకుంటాం. ఇప్పుడు 4 బిట్స్ కలిపి ఒక గ్రూప్గా రాయాలి. ఇలా గ్రూప్ చేశాక ఒక్కొక్క గ్రూప్కి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం బైనరీ డిజిట్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ని రాసుకోవాలి. 2^0, 2^1, 2^2, 2^3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 2^0 అంటే 1, 2^1 అంటే 2, 2^2 అంటే 2 2s are 4, 2^3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. ఆ తర్వాత ఇప్పుడు మనకున్న ఒక్కొక్క గ్రూప్కి ఈక్వలెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? 0 0 1 1 ఉన్నది, అది ఇక్కడ రాసుకున్నాం. 0 0 1 1. ఇక్కడ జీరోస్ ఉన్న డిజిట్స్ని మనం తీసుకోవట్లేదని 1 అని ఉన్న డిజిట్స్ని తీసుకుంటున్నాము అని అర్థం. ఇప్పుడు 8కి 0, 4కి 0 అంటే 8ని 4ని తీసుకోవట్లేదు. 2కి 1 ఉంది, 1కి 1 ఉంది అంటే ఈ 2 డిజిట్స్ని మాత్రమే తీసుకుంటున్నట్టు దీని అర్థం. ఆ తీసుకున్న డిజిట్స్ని యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 2ని 1ని తీసుకుంటున్నాం కదా, ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. 2 + 1 = 3 అవుతుంది. నెక్స్ట్ సెట్లో ఏమేమి ఉన్నాయంటే 0 0 1 1 ఉంది, 0 0 1 1 ఉంది అంటే ఈ 2 1s ఉన్నాయి కాబట్టి 2ని 1ని తీసుకుంటున్నట్టు. 2 + 1 అంటే తీసుకున్న వాల్యూస్ని మనం యాడ్ చేసుకోవాలి. 2 + 1 = 3 అవుతుంది. నెక్స్ట్ గ్రూప్లో 0 1 0 1 డిజిట్స్ ఉన్నాయి. 0 1 0 1 అంటే 4కి 1 ఉంది, 1కి 1 ఉంది అంటే ఈ 4ని 1ని తీసుకుంటున్నట్టు. ఆ తీసుకున్న డిజిట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 4 + 1 = 5 అవుతుంది. కాబట్టి ఫస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్కి 3ని నోట్ చేయాలి. సెకండ్ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ 3ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. థర్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్కి 5 అని నోట్ చేశాక ఫైనల్ ఆన్సర్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని రాసి ఈక్వల్ టు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వస్తాయి కదా మనకి వాల్యూస్ 3 3 5 వచ్చింది. ఆ 3 3 5ని ఇక్కడ రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి సఫిక్స్లో 16 అని రాయాలి. ఎందుకంటే హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి బేస్లో 16 రాసి ఆన్సర్ని ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఈ కన్వర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏబిఆర్ టెక్ అకాడమీని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.